తెలుసా, దేవుడు చెప్పినటువంటి మాటలు విని దానికి విధేయత చూపించి ఓడను చేస్తూ అనేక మందిని ఓడలోనికి ఆహ్వానించాడు. నోవాహు ఆహ్వానించాడు. దేవుడు ఏ విధంగా అయితే నోవాహును ఓడ కట్టమన్నాడో ఆ విధంగానే ఓడను నిర్మించాడు. ఆ విధంగానే ఓడను నిర్మించాడు. దాంట్లో 1 ఇంచు తక్కువ కాదు, 1 ఇంచు ఎక్కువ కాదు. దేవుడు ఎంత అయితే కొలమానము కొలిసి నువ్వు ఎలా చేయమని చెప్పాడో ఆ విధంగా చేశాడు. వినడం అంటే అది. వినడం అంటే అది. ఏ విధంగా విన్నాడు అని అంటే, దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేశాడు. దేవుడు ప్రళయాన్ని రప్పిస్తాడు, దేవుడు వర్షాన్ని రప్పిస్తాడు అని ఆయన విన్నాడు, దానిని నమ్మాడు. దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా? చేస్తాడు.